ఇక మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మంచురెడ్డి కిషన్ రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ₹1 అభివృద్ధి పనులు చేయలేదంటూ మండిపడ్డారు. మంచురెడ్డి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో వందల కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్టు గుర్తు చేశారు. బీఆర్ఎస్ మంజూరు చేసిన అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి శిలా పలకలు వేసుకోవడం విడ్డూరమన్నారు. ఎమ్మెల్యేను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ఇబ్రహీంపట్నంలో 24 మున్సిపాలిటీలకు 24 బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కారుకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. ప్రతి నెల 3 నుంచి 4 వేలు 5 వేలు అప్పు తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం. దాంతో నడుపుతా ఉన్నారు. ఎక్కడ కూడా కనీసం ఇవాళ ఆ యొక్క ఆయలకు డబ్బులు ఇవ్వడం లేదు, గ్రామ పంచాయతీ వాళ్ళకు డబ్బులు ఇవ్వడం లేదు, నెలకు ఏ కార్యక్రమం కూడా చేయడం లేదు. ప్రతి అస్తవ్యస్తంగా ఈ మున్సిపాలిటీలలో కూడా ఏ కార్యక్రమం చేయాలన్నా లేనటువంటి పరిస్థితి. ఇవాళ ఈ మున్సిపాలిటీని మనం గట్టిగా గెలిచి మనం ముందుకు వస్తే ఈ ఇబ్రాహీంపట్నం కూడా దిక్సూచిగా తయారవుతుంది. ఆయన మైండ్ అంతా ఇక్కడ మంత్రులు ఏం చేస్తున్నారు, నా మీద ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా, మీటింగ్లు పెట్టుకుంటున్నారా, ఇబ్బంది పడుతూ ఉన్నారా అనే ఆలోచనలో ఆయన ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వాస్తవానికి తెలవడం జరుగుతుంది. వీళ్ళ యొక్క కుంభకోణాలు బయట పెడతా ఉన్నారు. కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ అదేవిధంగా హరీష్ రావు వీళ్ళందరూ కూడా వాస్తవానికి జరిగినటువంటి కార్యక్రమాలన్నీ ఎప్పటికప్పుడు బయట పెడతా ఉన్నారు. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతాం. ఈ మున్సిపాలిటీని ఎట్లా ఆదుకోవాలో తెలుసు. ఆ పద్ధతిలో ముందుకు పోయి మనం ముందుకు పోయి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కార్యకర్తల నాయకులు కోరుకుంటా ఉన్నాం. ఇబ్రాహీంపట్నంలో ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తూ గ్రామాలలో అదే చైతన్యం ఏర్పడుతుంది. ఇబ్రాహీంపట్నంలో ఏం జరుగుతుంది అని చెప్పి రోజువారీగా గ్రామాలలో ప్రతి కుటుంబంలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ నేను ఇబ్రాహీంపట్నం పోయిస్తే ఆ పార్టీ ఇట్లుందంట, ఈ పార్టీ ఇట్లుందంట అని కనీసం భార్యాభర్తలైనా ఊళ్ళలో కూర్చొని మాట్లాడుకుంటారు. కాబట్టి మనం ఆదర్శంగా ఉండాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. 2027లోనే మనకు మంచి రోజులు రావడం జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా